హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్. ఆషికి ఎపిసోడ్ 48. రైటర్ కావ్య విరించి. ఒక పని చేయి చరణ్, పల్లవిని ఆదిత్యతో పెళ్ళికి ఒప్పించు అని హాసిని అంటూ ఉండగా, హాసిని అని అన్నాడు చరణ్ గట్టిగా. అరుస్తావెందుకు చరణ్? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? పల్లవిని ఆదిత్యతో పెళ్ళికి ఒప్పించమని చెప్పాను, అంతే కదా అని అంది హాసిని. పల్లవికి ఆదిత్య అంటే ఇష్టం లేదు హాసిని, తను జస్ట్ ఫ్రెండ్ అంతే అని అన్నాడు చరణ్. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు చరణ్? ఆది పల్లవికి మాత్రమే కాదు, నాకు కూడా మంచి ఫ్రెండ్. వాళ్ళిద్దరి పేరు కూడా బాగుంటుంది చరణ్. పైగా ఆది చాలా మంచివాడు కూడా అని అంది హాసిని. పల్లవి లైఫ్ గురించి డెసిషన్ తీసుకునే హక్కు నీకు లేదు హాసిని. అలాగే తన ఖచ్చితంగా ఆదిత్యని పెళ్లి చేసుకోదు కూడా. ఒకవేళ తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే యుఎస్ వెళ్ళిపోవాలి అనే నిర్ణయం తీసుకోదు. నాకు పల్లవి గురించి బాగా తెలుసు అని అన్నాడు చరణ్ హాసినితో. పల్లవి గురించి అంత బాగా తెలిసిన వాడివి పల్లవి అంటే నీకు ఇష్టమని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు చరణ్? పల్లవి ఇంకో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుందో లేదో పక్కన పెడితే, పల్లవి వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం అనే విషయాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు కదా. నువ్వే అంటున్నావు కదా ఇంకొక 15 రోజులు మాత్రమే పల్లవి ఉంటుంది అని. ఎలానో ఈ 15 రోజుల్లో వెళ్ళిపోతుంది కాబట్టి కేవలం షూటింగ్ టైంలో తప్ప మిగతా టైంలో తనతో మాట్లాడకుండా ఉండు చరణ్. అంతే, తనకి దగ్గరగా ఉన్నప్పుడే తనతో స్నేహాన్ని వదిలేసుకో, అది కూడా ఈ 15 రోజుల్లోనే. అప్పుడు ఒక్కసారి నీ మనసుని అడుగు, తన గురించి ఏం చెప్తుంది అనేది తెలుసుకో. నా మనసులో అయితే నువ్వు ఎప్పుడో నీ స్థానాన్ని కోల్పోయావు చరణ్. ఇప్పుడు నేను వేరొక వ్యక్తికి భార్యని, ఒక బిడ్డకి తల్లిని అని గుర్తుపెట్టుకుంటే మంచిది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది హాసిని. హాసిని సంతోష్ దగ్గరికి వెళ్తూ చరణ్తో మాట్లాడడానికి ముందు సంతోష్కి ఫోన్ చేసి ఆన్లో వదిలేసిన తన ఫోన్ని కట్టేసి సంతోష్ దగ్గరికి వెళ్తుంది. సంతోష్ దగ్గరికి వెళ్తూ ఆమిని వాళ్ళ షూట్ జరుగుతున్న వైపు నుండి వెళ్తూ ఆమిని ఫోన్ మాట్లాడుతూ అవతలి వ్యక్తితో హాసిని గురించి మాట్లాడటం విని ఆగిపోయి తన విన్న ఆమిని మాటలకి బాధగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంతోష్ దగ్గరికి వెళ్ళిన హాసిని, చెప్పండి సార్, నేను చరణ్తో బాగానే మాట్లాడానా? తనలో మార్పు వస్తుంది కదా సార్ అని అడిగింది హాసిని. సంతోష్ హాసినిని గమనించకుండా సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. సార్, మీతోనే మాట్లాడుతున్నా అని అంది హాసిని సంతోష్ తోటి. సంతోష్ చేస్తున్న వర్క్ని ఆపేసి హాసిని వైపు కోపంగా చూస్తూ, నువ్వు మాట్లాడిన మాటలు నేను వినాలి, నాకు తెలియాలి అనుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి హాసిని? నువ్వు చరణ్తో ఒంటరిగా మాట్లాడినంత మాత్రాన నేను నిన్ను నమ్మను అని అనిపించిందా నీకు? లేక నాలో నమ్మకం అనేదే లేదని అనిపించిందా నీకు అని అన్నాడు సీరియస్గా. సంతోష్ అలా రియాక్ట్ అవుతాడని ఊహించని హాసిని, అయ్యో నేను అలా అని అనుకోలేదు సార్ అని అంది. మరి ఎందుకు నువ్వు ఫోన్ చేసి ఆన్లో పెట్టాక నేను కట్ చేసిన మళ్ళీ ఫోన్ చేసి ఆన్లో ఉంచమని మరీ మెసేజ్ చేశావు అని అడిగాడు మరి కాస్త సీరియస్గా. అప్పటికే ఆమిని మాటలకి బాధగా అనిపించిన హాసినికి సంతోష్ కాస్త గట్టిగా వచ్చి అరిచేటప్పటికీ హాసిని కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోయాయి. హాసిని కళ్ళల్లో నీరు చూడగానే సంతోష్ హాసిని మోముని చేతుల్లోకి తీసుకొని, ఎందుకు హాసిని బాధపడుతున్నావు? నువ్వు బాధపడి నన్ను బాధపడతావెందుకు? చూడు హాసిని, ఒకవేళ భవిష్యత్తులో మన ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఏర్పడినా, గొడవలు మన గతం తాలూకు జ్ఞాపకాలకు సంబంధించి మూడో వ్యక్తిని తీసుకువచ్చే క్యారెక్టర్ కాదు నాది. ఎంత ఆవేశంలో ఉన్న మాట తోలను అని సంతోష్ అంటూ ఉండగా, మొన్న మన కార్ని స్టూడెంట్స్ గుద్దేశారు కదా సార్, అది యాదృచ్ఛికంగా జరిగిందా లేక యాక్సిడెంటా అని అడిగింది హాసిని. సంతోష్ షాకే. నీకు అనుమానం ఎందుకు వచ్చింది ఇప్పుడు అని అడిగాడు సంతోష్ హాసినిని. ముందు నేను అడిగినది నిజమో కాదో చెప్పండి అని అంది హాసిని. సడన్గా నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది హాసిని? నీతో ఎవరు చెప్పారు ఈ విషయం అని అడిగాడు సంతోష్ మళ్ళీ హాసినిని. ఆమిని ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను సార్. అసలు ఎవరు అటాక్ చేశారు మనల్ని అని అడిగింది హాసిని సంతోష్ని. ఆ విషయం గురించి శివ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు సంతోష్ హాసినితోటి.
హాసిని ఆలోచనల్లో పడింది. సంతోష్ హాసినితో ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోక హాసిని, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, ఓకేనా అని చెప్పాడు హాసినితోటి. ఈ విషయం చెప్పండి సార్, మీరు విష్ణు మామయ్య గారితో ఎప్పటి నుండి మాట్లాడుతున్నారు అని అడిగింది హాసిని సంతోష్ని. ఒకవేళ మీరు మాట్లాడినా ఎందుకు అందరి ముందు మాట్లాడనట్టే ఉంటున్నారు అని తన సందేహాన్ని వ్యక్తపరిచింది హాసిని సంతోష్ ముందు. అది అని సంతోష్ అంటూ ఉండగా, హాయ్ హాసిని, హాయ్ సంతోష్ గారు అని అంటూ వచ్చింది పల్లవి. పల్లవిని చూడగానే హాసిని, హాయ్ పల్లవి, ఏంటి ఇంత లేట్ షూటింగ్కి అని అడిగింది. అంతా ఆది వల్లే అని అంది పల్లవి హాసినితోటి. అవునా, ఏం చేశాడేంటి ఆది అని అడిగింది హాసిని పల్లవిని. అవన్నీ తీరిగ్గా షూట్ అయ్యాక మాట్లాడుకోవచ్చు, కానీ పల్లవి వాళ్ళని షూట్ చెయ్యనివ్వి హాసిని అని అన్నాడు సంతోష్. హాసిని ఇంకేం తిరిగి అడగలేదు. సరే పల్లవి, ఆల్ ద బెస్ట్ అని చెప్పి తన క్యూబికల్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడానికి ప్రయత్నించింది హాసిని. యశ్వంత్ చరణ్ దగ్గరికి వచ్చి, హాయ్ పల్లవి, ఎక్కడ, షూటింగ్ టైం అవుతుందిగా అని అడిగాడు. ఈ పాటికి వచ్చేయాలి, దారిలో ఉండి ఉంటుంది పల్లవి అని అన్నాడు చరణ్. పల్లవి వచ్చేసింది చరణ్ అని అంటూ వచ్చాడు ఆదిత్య షూటింగ్ జరుగుతున్న ప్లేస్కి. హాయ్ ఆది అని అన్నాడు యశ్వంత్. వీడొచ్చాడేంటి మా ఆఫీస్కి అంటే ఏదో బిజినెస్ పని మీద వచ్చాడు అనుకోవచ్చు, కానీ ఇక్కడికి ఇప్పుడు ఈ షూటింగ్ ప్లేస్కి కూడా వీడు ఎందుకు వచ్చినట్లు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు చరణ్ ఆదిత్యాని చూసి. హాయ్ ఆది, నువ్వు పల్లవి కలిసే వచ్చారా అని అడిగాడు యశ్వంత్. అవును యష్, ఎలాగో నాకు నీతోటి పనుంది కదా, పల్లవి కూడా ఇటే రావాలి అని ఇద్దరం కలిసి వచ్చాం ఈ షూటింగ్ ప్లేస్కి అని చెప్పాడు యశ్వంత్కి ఆదిత్య. అబ్బో, నిజంగానే ఒప్పుకున్నావన్నమాట అయితే అన్నాడు యశ్వంత్. ఒప్పుకున్నాను, యాక్చువల్గా నువ్వు చెప్పినందుకు కాదు, పల్లవి ఒప్పించింది నన్ను అని అన్నాడు ఆదిత్య. పల్లవి పల్లవి పల్లవి, మాటకి ముందొక పల్లవి వెనకాల ఒక పల్లవి, తన పేరు లేకపోతే వీడు అసలు మాట్లాడలేకపోతున్నాడా ఏంటి అని అనుకున్నాడు చరణ్ మనసులో. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి వచ్చింది అక్కడికి. హాయ్ పల్లవి, మా ఆదిగాడిని నా ప్రపోజల్కి ఒప్పుకునేలా చేసి తనని కన్విన్స్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అన్నాడు యశ్వంత్ పల్లవితో. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు ఆది, థ్యాంక్స్ ఎందుకు యశ్వంత్, ఆది నీకెలాగ ఫ్రెండో నాకు అంతకన్నా ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్, అందుకే తన లైఫ్ కోసం తన ఫ్యూచర్ కోసం ఒక మంచి సజెషన్ని ఇచ్చాను, ఫాలో అవుతున్నాడు అంతే అని అంది పల్లవి. మంచి మాట చెప్పావు, పోనీలే అని. సరే, ఇక షూటింగ్ విషయానికి వస్తే చరణ్, యాక్చువల్గా సంతోష్ గారు చెప్పిన స్క్రిప్ట్ని నేను కొంచెం చిన్న చేంజెస్ చేశాను. అవి ఏంటి అంటే, ఈ స్క్రిప్ట్లో భువన గగన్ ఇద్దరికీ పెళ్ళవుతుంది కదా, వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది అని తెలిసిన తర్వాత నువ్వు ఎలాగో నీ మరదల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావు. తనతో స్నేహంగా ఉంటూ నీకు ఇష్టం లేకపోయినా భువన కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం మీ మరదల్ని భార్యగా అంగీకరిస్తావు కదా. నిజానికి ఒక వ్యక్తిని ప్రేమించి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్న వ్యక్తిని మనం వెంటనే మన భాగస్వామిగా ఊహించుకోలేము, వాళ్ళతో ఎంతో కొంత ఇంటిమసీ ఉంటే తప్ప. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఆ ఇంటిమేటెడ్ సీన్స్ని షూట్ చేయబోతున్నాను నేను అని కొన్ని సీన్స్ వివరిస్తూ ఉండగా ఆమెని చరణ్ పల్లవీలని గమనించి అటువైపు వచ్చింది. యశ్వంత్ చెప్పిన సీన్స్ విని, ఇదేంటి వీళ్ళిద్దరికీ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, స్క్రిప్ట్ని ఇలా చేంజ్ చేసేసారేంటి అసలు, ఇలా అయితే ఆ హాసిని మీద చరణ్కి ఫీలింగ్స్ని పెంచేది ఎలా అని ఆలోచిస్తూ ఉండగా హాసిని వేరే యాడ్ షూట్ వైపు వెళ్తూ కనిపించింది యామినికి. యామిని హాసిని దగ్గరికి వెళ్ళి, హాయ్ హాసిని, ఏంటి బిజీగా ఎటో వెళ్తున్నట్టున్నా, యాక్చువల్లీ నిన్నొకటి అడగాలి అని వచ్చాను అని అంది యామిని. ఏంటి అన్నట్టు చూసింది హాసిని. మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది, అంటే డబ్బుల కోసం ఆశపడి నువ్వు ప్రేమించిన వాడిని కాదనుకుని ఆ సంతోష్ని పెళ్లి చేసుకున్నావు కదా,
నిన్ను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది హాసిని. ఎంతైనా చరణ్ నీ లవ్ కదా. ఇలా తనని వేరే అమ్మాయితో చూడలేక పాపం నువ్వు ఎంత బాధపడుతున్నావో. పగవాడికి కూడా నీ కష్టం రాకూడదు అని అంది వెటకారంగా ఆమెని. హాసిని నవ్వుతుంటే ఆమెని ఆశ్చర్యపోతూ చూసింది హాసిని వైపు. దెయ్యాలు వేదాలు వల్లించడం అనే మాటలు విన్నాను. మొదటిసారి డైరెక్ట్గా చూస్తున్నాను నేను. నీ స్వార్థం కోసం స్వచ్ఛమైన మనసుని గాయపరిచిన నువ్వు ప్రేమ, బంధం ఇలాంటి వాటి గురించి మాట్లాడుతుంటే నిజంగానే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది నాకు అని అంది హాసిని యామినితోటి. యామినికి కోపం వచ్చి, ఏం చూసుకొని మిడిసిపడిపోతున్నావు నువ్వు? డబ్బు కోసమే కదా సంతోష్ని పెళ్లి చేసుకున్నది. నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో ఆ సంతోష్కి నేను చూపిస్తాను అని యామిని హాసినికి వార్నింగ్ ఇస్తూ ఉండగా సంతోష్ వచ్చి, హాసిని ఏంటి డిస్కషన్ ఇక్కడ? లోపలికి వెళ్ళి వర్క్ చూడు అని అన్నాడు. అది అక్కడ ఇంకో యాడ్ షూట్ అని హాసిని అంది. ముందు క్యాబిన్కి వెళ్ళి వర్క్ చూసుకో, ఇలా దారిన పోయే వాళ్ళతో సోది వెయ్యకు అని అన్నాడు సంతోష్ హాసినితోటి. హాసిని వెంటనే వెళ్ళిపోయింది. ఆమెని సంతోష్ని కోపంగా చూస్తూ, ఆ హాసిని ఏదో నీ మీద ప్రేమతో పెళ్లి చేసుకుంది అని అనుకుంటున్నావు కదా, అది ఆ చరణ్ని ఇష్టపడుతోంది. కేవలం నీ డబ్బు కోసం మాత్రమే నిన్ను పెళ్లి చేసుకుంది అని అంది సంతోష్తో. సంతోష్ సైడ్ స్మైల్ ఇస్తూ, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట, వెళ్ళి పని చూసుకో అని అన్నాడు సంతోష్. ఆమెని కూడా అదే సైడ్ స్మైల్తో సంతోష్ని చూస్తూ, ఏంటి ఉపన్యాసాలు ఇస్తున్నావా? నాకు అందరినీ నమ్మించినట్లు నన్ను నమ్మించలేవులే. నిజంగానే నీకు హాసినికి భార్యాభర్తల బంధం ఉందా? హాసిని నిజంగానే నిన్ను భర్తగా ఒప్పుకుందా? లేదు కదా. ఎందుకు ఒప్పుకోలేదు? ఇంకా చరణ్ని ప్రేమిస్తోంది కాబట్టే కదా నువ్వు హాసిని ఒప్పందంతో పెళ్లి చేసుకోలేదా? ఇదంతా కేవలం ఆస్తి కోసమే కదా. ఆ హాసినితో కలిసి ఏ ఆస్తి కోసం అయితే నాటకాలు ఆడుతున్నావో ఆ ఆస్తి నీ చేతికి చిక్కదు. సంతోష్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆమెని కళ్ళల్లోకి సీరియస్గా చూస్తూ, నా పర్సనల్ లైఫ్ విషయాలు నీకు అనవసరం. ఇకపోతే మా షార్ట్ ఫిలిం షూటింగ్ అలాగే నీ యాడ్ షూటింగ్స్ కాంట్రాక్ట్స్ అన్నీ పూర్తయ్యేలోపు మా ఆస్తి మా చేతికి వస్తుంది, చూస్తూ ఉండు అని అన్నాడు సంతోష్. నీ షార్ట్ ఫిలిం అయ్యేలోపు నీ చేతికి ఆస్తి వస్తుందో లేక నీ షార్ట్ ఫిలిం కథలో గగన్లా ఆ గగనంలో కలిసిపోతారో అని ఆమెని మాటలు పూర్తి అయ్యేలోపు ఆమెని చెంపను చెల్లుమనిపించింది హాసిని. సంతోష్ ఆశ్చర్యంగా హాసిని వైపు చూస్తూ, నువ్వు వెళ్ళలేదా అని అడిగాడు. ఏదో కార్ కీస్ పట్టుకుని తిరిగినట్టు ఆ పెన్ డ్రైవ్ పట్టుకుని తిరిగితే నేను వర్క్ ఎలా చేసుకోను అని సంతోష్ చేతిలో నుండి పెన్ డ్రైవ్ని తీసుకుని ఆమెనితోటి, హాసిని ఇంకొకసారి మా పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అయితే ఊరుకునేది లేదు అని, మీరు రండి సార్ అని సంతోష్ని తీసుకుని వెళ్ళిపోయింది హాసిని. యామిని వెళుతున్న హాసిని సంతోష్లను కోపంగా చూస్తూ, ఇప్పటి వరకు ఆస్తి మాత్రమే కావాలి అనుకున్నా, కానీ ఇప్పుడు నిన్ను ఆ దీపిక దగ్గరికి పంపి సంతోష్ని నా సొంతం చేసుకుంటా. ఎంతైనా సంతోష్ ఫస్ట్ లవ్ని నేను. అంత సులభంగా సంతోష్ నన్ను మర్చిపోడు అని అనుకుంది మనసులో. తన క్యాబిన్లోకి వెళ్ళిన హాసిని చేతిని పట్టుకొని సంతోష్ హాసినిని దగ్గరికి లాక్కుని హాసిని నడుం చుట్టూ తన పట్టును బిగించి, ఏంటి హనీ ఆమెని మీద అంత ఫైర్ అయ్యావు అని అడిగాడు సంతోష్ హాసినిని. హాసిని సంతోష్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, మీరెందుకు ఫైర్ అయ్యారో నేను అందుకే ఫైర్ అయ్యాను అని అంది. నేను ఫైర్ అయ్యాను అంటే నాకు ఆ ఆమెని మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ నీ మీద ఉంది, మరి నీకు అని అన్నాడు సంతోష్ తన పట్టును ఇంకాస్త బిగిస్తూ. వదలండి సార్, మనం ఆఫీస్లో ఉన్నాం అని అంది హాసిని. ఇంట్లో అయితే ఓకేనా అని అడిగాడు సంతోష్. సంతోష్ మాటలకి హాసిని చిరుకోపంగా చూస్తూ సంతోష్ గుండెల మీద చెయ్యి పెట్టి సంతోష్ని దూరం నెట్టి, ముందు నాకు ఈ విషయం చెప్పండి, మీరు చిన్నమావయ్య గారితో మాట్లాడుతున్నా ఎందుకు అందరి ముందు మాట్లాడట్లేదు అని అడిగింది హాసిని. అది ఆ విషయం ఏంటి అనేది ప్రస్తుతానికి నీతో నేనేం చెప్పలేను హాసిని,
ఈ కోర్ట్ కేస్ అయ్యే వరకు నన్ను ఏమీ అడగవద్దు బంగారం అని అన్నాడు సంతోష్ హాసిని నుదుటికి తన నుదురు ఆంచి. హాసిని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, సరే కానీ మీరు ఒక చిన్న మావయ్య గారితోనే మాట్లాడుతున్నారా, లేక కీర్తి సుప్రియ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారా అని అడిగింది హాసిని. ఒక బాబాయ్తోనే మాట్లాడుతున్నాను హాసిని అని అన్నాడు సంతోష్. కీర్తి సుప్రియ వాళ్ళు ఏం పాపం చేశారు సార్, మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు పాపం అని అడిగి వెంటనే, అవును మీరు మీ బాబాయ్తో మాట్లాడుతున్నారు కదా, మరి కీర్తి సుప్రియ వాళ్ళతో మాట్లాడడానికి ఏమైంది సార్ అని అడిగింది హాసిని. ఓకే, మరి ఎలా అనిపించింది ఫ్రెండ్స్ అప్డేట్? అలాగే సంతోష్ వాళ్ళ బాబాయ్తో మాట్లాడుతున్నా పైకి ఎందుకు కోపంగా ఉంటున్నాడు అనేది మీరేమైనా గెస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.